మధురార్చన భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మిని. సైంటిస్టులకు సవాల్. 3000 ఏళ్ల నుంచి మిస్టరీగా శివాలయం. 3000 ఏళ్ల నాటి ఈ శివాలయం భారతదేశంలోని కొన్ని పురాతన దేవాలయాలు సైంటిస్టులకు సవాల్గా ఉన్నాయి. అయితే ఆఖరికి నాటి నిర్మాణం కూడా అంతుచిక్కకుండా ఉంది, ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి. కేరళలోని 3000 ఏళ్ల నాటి దేవాలయం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా ఉండిపోయింది. ఈ సృష్టిలో అత్యంత పురాతనమైన మతం అంటే మన హిందూ మతమే. అయితే ఈ హిందూ మతం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. వేరే దేశాల్లో కూడా 1000 ఏళ్ల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ పురాతన దేవాలయాల్లో చాలా మటుకు మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి. ఆ గుళ్ళు నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే లోపల ఉన్నటువంటి దేవుడి విగ్రహాల వరకు అంతా మిస్టరీగానే ఉంటుంది. ఇక కేరళలోని 3000 ఏళ్ల నాటి పురాతన శివుని గుడి ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఆ మిస్టరీని సైంటిస్టులు సైతం ఛేదించలేకపోతున్నారు. ఇంతకీ ఏంటి ఆ మిస్టరీ అంటే, కేరళలోని పుత్తూరు గ్రామంలో నీర్ పుత్తూర్ మహాదేవ్ గుడి ఉంది. ఈ గుడిని నిర్మించి దాదాపు 3000 ఏళ్ళు అవుతుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇందులో మిస్టరీ ఏంటంటే, గుడిలోని శివలింగం, ఆ శివలింగాన్ని మనుషులు తయారు చేయలేదు, దానంతటా అదే స్వయంగా వెలిసిందట. ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్నది ఎవరికీ తెలియదు. ఈ శివలింగం మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఒక మిస్టరీనే. శివలింగం చుట్టూ ఉండే నీరు సంవత్సరంలోని అన్ని రోజులు అలాగే ఉంటాయట. ఎండలు ఎంత భీకరంగా ఉన్నా నీళ్లు మాత్రం ఇంకిపోవు. నీళ్లు ఇలా ఏడాది పొడవుతా ఉండడం అనేది ఒక వింతని. అంతేకాదండి, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ నీళ్లకు రోగాలను నయం చేసే గుణం ఉందని భక్తులు నమ్ముతూ ఉంటారు. నీర్ పుత్తూర్ మహాదేవ్ గుడి గురించి తెలుసుకోవడానికి, అక్కడి మిస్టరీల గుట్టు విప్పడానికి సైంటిస్టులు చాలా ప్రయత్నిస్తున్నారు. గుడిపై చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా గుడిలోని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాలేదనే చెప్పాలి. సైంటిస్టులకు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి టెక్నాలజీ కూడా వాటి గుట్టు విప్పలేకపోతుంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం సైంటిస్టులు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఏదో తెలియని శక్తిని ఫీల్ అవుతున్నారట. మీరు గనక ఈ మిస్టరీ గుడికి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్ళాలనుకునేవారు కాలికట్ ఎయిర్పోర్ట్కు వెళ్ళాలి. అక్కడి నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది. రైల్లో వెళ్ళాలనుకుంటే తిరూర్ రైల్వే స్టేషన్కు వెళ్ళాలి. మరి అక్కడి నుండి కూడా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. బస్సులో వెళ్ళాలనుకుంటే పేరింతల్కు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. మరి ఈ గుడికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకోండి. ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని ఆ నీరును మీరు తాకి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మధురార్చన టీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మధురార్చన టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.